చేయండి అతని కిడ్నాప్. నేను ముందే చెప్పాను కదా ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవుదని. తను ఒకవేళ నీకు ఇంత ప్రాబ్లంగా ఉంటే మరి నువ్వు మాతో పాటు ఎందుకు వచ్చావు? చూడండి, మీరిద్దరు గొడవ పడటం మానేయండి ముందు, సరేనా? లేకపోతే మనం ఏం చేయలేము. రఘు, ఇక్కడంతా సరిగ్గానే ఉంది కదా? అక్క మీరు టెన్షన్ పడకండి, నన్ను అడగకుండా కనీసం దోమ కూడా లోపలికి వెళ్ళలేదు. సరే, నేను పని చేస్తాను, లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఈ రఘుని మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ప్రెగ్నెంట్ మాత్రం కాస్త దూరంగా పంపిస్తే మంచిది. నువ్వు సరిగ్గా చెప్పావు రాజన్నయ్య. తను నువ్వు ఒక పని చేయి, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళి తనకి ఇండైరెక్ట్ గా ఏమని చెప్తావంటే తను ప్రజ్ఞని బిజీగా ఉంచమని చెప్పు. పని పూర్తయ్యేంత వరకు ప్రజ్ఞ అన్నయ్య కిందకి రానివ్వకూడదు. అభి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలా? మీకు పిచ్చుకని పట్టలేదు కదా? అరే నీకు తెలుసు కదా అభితో నేను ఏదేదో మాట్లాడేస్తానని. తను ఎప్పుడు నా మాటలు అసలు వినిపించుకోడు, అలాగే ఇగ్నోర్ చేస్తాడు. ఎప్పుడు నేను ఏ చెప్పినా పట్టించుకోడు. సారీ, నా వల్ల పని కాదు. అసలు నీ వల్ల ఏ పని కాదు కదా? లేదు లేదు రాజనయ్య, తన ఒక పని చక్కగా పూర్తి చేయగలదు. అది కంప్లైంట్లు ఇవ్వడం. వేరే పనులు కూడా చాలా బాగా చేస్తుంది. ఎలాంటివంటే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తానా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయిందంటే దానికి కారణం మీరే. లోపల విజయ్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని స్వయంగా పిలిపించింది మీరే. ఇదంతా మీ వల్లే. నీకు అంత ప్రాబ్లం గా ఉంటే నీ పోరాటాన్ని నువ్వే చేసుకోవచ్చు కదా. ప్రతిసారి నా దగ్గరికి ఎందుకు వస్తావు? ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? గొడవ పట్టం మానేయండి, లేకపోతే ఆ ప్రజ్ఞ రఘుతో పని చేయించుకుంటుంది. ఏం చేయాలో నేను చెప్తాను, వినండి. ఈ ఐడియా బాగుంది, ఇది నేను చేస్తాను. ఊరికే మాటలు చెప్తే సరిపోదు స్వీట్ హార్ట్, చేసి చూపించాలి. నేను చేసి చూపిస్తాను. మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా మధ్యలో మాట్లాడుతూ ఉంటావు. అరే లేడీ ముగంబో, ఒకవేళ నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయగలవు అంటే అప్పుడు నువ్వు ఏ పేపర్స్ మీద అయినా సైన్ చేయగలవు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకంత సంతోషంగా కనిపిస్తున్నావు? ఏదైనా స్పెషల్ విషయమా? నువ్వు రావడమే నాకు స్పెషల్ కదా. ఇంతలో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీకు ఇప్పుడు. నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడినా సరే నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా గందరగోళం ఉందేమోనని. అరే ఏం గందరగోళం ఉంటుంది? ఈ రోజు నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను. నీ మంచి మూడ్ని నీ దగ్గర పెట్టుకో. అలాగే నాకు ఇది చెప్పు, మన ప్లాన్ సంగతి ఏమైందని. ఏం ప్లాన్? అరే ప్లాన్ అదే, ప్రజ్ఞని పడేసి తనతో పేపర్స్ మీద సైన్ చేయించడం. ప్లాన్ ఎందుకు అవుతుంది? దాన్ని నేను చిటికెలో చేసేస్తాను. చిటికెలో అంటే దాని అర్థం నువ్వు చేసేసావా? రాక్ స్టార్ కదా, అమ్మాయిలు పడేయడం నాకు చాలా చిన్న విషయం. అంటే నువ్వు పేపర్స్ మీద సైన్ చేయించేసావా? నేను చేయించాను. అభి ప్లీజ్, నేను ఆ పేపర్స్ ని చూడాలి ప్లీజ్. ఎదురుగానే ఉన్నాయి, ఒక్క నిమిషం. ఇవిగో పేపర్స్. ఏం రాసింది అందులో? ఎవ్రీడే ఐ విల్ గెట్ 5 hugs and 5 puppies from ప్రజ్ఞ. 10 రాయాల్సింది కదా. నేను ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయించమని అడగలేదు నిన్ను. నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావో అంత స్టూపిడ్ గా ఉంటావు. అఫ్ కోర్స్ ఇది కేవలం ఒక ట్రైలర్ అంతే. ఒకవేళ ట్రైలర్ హిట్ అయిందంటే పిక్చర్ దాని అంతటా హిట్ అయిపోతుంది. లఘు, రాబిన్ నువ్వు కూడా లఘు. ఏం చేస్తున్నారు? అరే మీరు ఎక్కడికి వెళ్ళారు? అంటే అది నేను, మీకు తెలుసా తలుపు లోపల నుంచి లాక్ అయిపోయింది. మీరు అస్సలు టెన్షన్ పడకండి, నా దగ్గర తాళం ఉంది, నేను తెరుస్తాను. ఓకే? ఈ తాళం నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే డాక్టర్ గారే ఇచ్చారు. ఆయన చెప్పారు రాత్రికి నేను పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వాలని. సరే ఓకే, మీరు త్వరగా తలుపు తెరవండి. తాళం నర్సుకిచ్చి నువ్వేమో ఒక్క పని కూడా సరిగా చేయరు. మీరు ఏమేం పనులు చేయించావు నా చేత? పదండి వెళ్దాం. తలుపు లోపలికి తెరుచుకుంటుందా? ఏంటి, ఎవరైనా ఉన్నారా? ఇంత రాత్రి పూట నా నిద్ర పాడు చేసావు. ఎంత మంచి కలగంటున్నాను. ఆయన చీకట్లో ఏం కనిపిస్తుంది? ముందు వెళ్ళి నన్ను లైట్ ఆన్ చేయనివ్వండి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చీకట్లో కనిపించడానికి నేనేమైనా పిల్లినా? ఒక్క నిమిషం, నేను మొబైల్లో టార్చ్ ఆన్ చేస్తాను. కానీ మేడం మీరు నాతో రండి.
మేడం నాకు ఈ లైట్ చూపించండి, పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలి. అరే ఏం చేస్తున్నావు? అతని మొహం బానే ఉందా లేదా అని చూస్తున్నాను. నువ్వు అతని మొహం నీకు చూస్తున్నావు, నా మొహం చూడొచ్చు కదా. ఇంతకంటే మంచి మొహం ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించదు నీకు. కానుడు చూడు. ఇంజెక్షన్ చేయడానికి బ్లాంకెట్ తీయాలి కదా, బ్లాంకెట్ తీయండి. అరే ఏం అవసరం ఉంది మీరు బ్లాంకెట్ తీయడానికి? చెయ్యి బయటే ఉంది కదా, అక్కడ చేసే ఇంజెక్షన్. అయిపోయిందా? థ్యాంక్ యూ మ్యామ్. ఏయ్ ఇంకేం చేస్తున్నావు? పదా. సరిగ్గా ఉన్నాడా లేదా అని చూడండివ్వండి. బానే ఉండుంటాడు. నువ్వేం డాక్టర్వా? నర్స్ చెప్పింది కదా ఇంజెక్షన్ చేసింది. నువ్వు పద నాతో. ఒక్క నిమిషం. ఈ రఘు ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ తను బయట లేడంటే లోపల ఉండాలి కదా. అరే నంబర్ 1 పని దొంగ వాడు. ఏదో మూల పడుకుని ఉంటుంటాడు. పద నాతో. ఒక్క నిమిషం, తలుపు మూసేసి వస్తాను. నర్సు మోస్తుందిలే, నువ్వు పదా. అరే కానీ ఇప్పుడు చెప్పు, ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్య? అయినా ఇంత రాత్రిపూట నువ్వు ఆ డెకరేటర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? చెప్పిన సాగు బానే ఉంది. కింద ఏదో శబ్దం వచ్చింది, తలుపు లాక్ అయింది, అతని ప్రాణం ప్రమాదంలో ఉంది అని. కానీ నీకు అతనితో ఎలాంటి సంబంధం లేనప్పుడు అతని గురించి ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్పు. ఇంతకి నీ ప్రేమికుడి పేరేంటి? అతని పేరేంటో నాకేం తెలుసు? అయితే ఏదైనా మంచి పేరు వెతికి పెట్టు. నేను నిజం చెప్తున్నాను, అసలు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. కానీ నాకైతే అతను స్పృహలోకి రావడం చాలా అవసరం. ఎందుకు? ఎందుకంటే ఎక్కువగా నేనేమీ చెప్పలేను. నువ్వు నాతో ఏమన్నావు? నేను అతన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అన్నావు. ఇప్పుడేమంటున్నావు? అతను స్పృహలోకి రావడం చాలా అవసరం అంటున్నావు. అంటే యాక్చువల్లీ నువ్వు అతన్ని ముందు చూడలేదు కదా, చూసిన తర్వాత ఆలోచన మారిపోయింది నీకు. నాకన్నా చాలా హ్యాండ్సంగా ఉన్నాడా? చూడండి, అలాంటిదేమీ లేదు. ఒకసారి అతనికి స్పృహ వచ్చిందంటే నేను అతనితో మాట్లాడతాను. అప్పుడు మీకే స్వయంగా తెలుస్తుంది నా ఆలోచన ఎందుకు మారిపోయింది అని. నేను ఇప్పుడు మీకు ఏమీ చెప్పలేను. అరే ఎందుకని చెప్పలేవు నువ్వు? లేదబ్బి, తను ఆ పేపర్స్ మీద సంతకం చేసేంత వరకు తను ఏం చేస్తుందో చేయనివ్వు. నీ ప్లాన్కి ఇప్పుడే ది ఎండ్ వేసేయకు. మరీ ఎక్కువ ప్రయత్నించకు. నువ్వు నా థాట్స్ని చదివిస్తావుగా. చెప్పు ఇప్పుడు నా మైండ్లో ఏం నడుస్తోందో. ఎలాగూ I trust you completely. నువ్వు ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. పద త్వరగా పద. ఈరోజు నేను నీతో బోరెడంత పని చేయించుకోవాలి. నేను ఏం పని? వస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నా కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. మీరేం చెప్తే నేను చేస్తాను. ప్లీజ్ పదండి. నిజంగా ప్రామిస్. ఏ పని నేను ఉదయాన్నే చేస్తాను కదా. ఇప్పుడు అదేంటంటే నాకు టెస్టులు చేసిన తర్వాతే తెలుసుకోవడం జరుగుతుంది. ఇతనికి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. ఒక నిమిషం, ఇతనికి ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది. అవి నీకు గుర్తుందా? నీ కాన్సెప్ట్లో ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు, అది నీకు గుర్తుందిగా? అప్పుడు మనం ఏం చేసామంటే అతని కాళ్ళ మీద 10 సార్లు గట్టిగా కొట్టగానే తనకి స్పృహ వచ్చేసింది. ఓరు నాయనో, ఇతను నా కాళ్ళు వెరగొట్టడానికి ప్లాన్ చేసినట్టున్నాడు.